ఆ పారాచూట్ ఓపెన్ అవుతుందిలే కానీ ఈ వీడియో చూడు బ్రో. సో గైస్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో కార్డ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అలానే ఇలా కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో స్పేసింగ్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. అలానే మనం కలర్ కోడ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ లో కార్డ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికి కోడ్ ఇది. ఇక్కడ నేను 2 డివ్ కంటైనర్స్ వాడుతున్నాను. ఎందుకంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం, ఒకటి బ్యాక్గ్రౌండ్ కార్డ్ కోసం. సో మనం బ్యాక్గ్రౌండ్ కార్డ్ యాడ్ చేయాలంటే ఇది సిఎస్ఎస్ కోడ్. మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. అలానే ఇప్పుడు మనం స్పేసింగ్ అనేది ఇవ్వడానికి ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ మనం ట్రేసింగ్ కి ప్యాడింగ్ అనేది వాడతాం. ప్యాడింగ్ అంటే కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో ఉన్నది గ్యాప్ ని మనం ప్యాడింగ్ అంటాం. ఇప్పుడు ఆ ప్యాడింగ్ కి మనం ప్యాడింగ్ అనే సెలెక్టర్ ని వాడి దానికి వాల్యూ అనేది పిక్సెల్స్ లో ఇస్తాం. 5 పిక్సెల్ 10 పిక్సెల్ అలాగా. ఇప్పుడు మనం ప్యాడింగ్ ని డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి డిఫరెంట్ గా స్టైల్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని కోడ్ ప్లే గ్రౌండ్ లో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలో అనేది. ఇప్పుడు చూడండి నేను కార్డ్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనకు వెనకాల వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది చూడండి. దీన్నే కార్డ్ అంటాము. ఇప్పుడు మనం దీనికి ప్యాడింగ్ అనేది యాడ్ చేద్దాం. దీనికోసం మనం ఇక్కడ ప్యాడింగ్ 20 పిక్సెల్ చూడండి మనకు స్పేస్ అనేది వస్తుంది. సో ఇలా మనం స్పేసింగ్ ఇవ్వచ్చు. అలానే ఇప్పుడు కలర్ కోడింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ వైట్ అని ఇచ్చాం. అలా కాకుండా ఏదైనా ఒక కోడ్ ఇస్తాం. అది కూడా ఒక కలర్ మాదిరి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. దానికోసం మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ కలర్ పిక్కర్ అని కొడితే ఇలా రెడ్ కేచెప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఇలా చూస్తే స్పెక్ట్రమ్ లోకి వెళ్తే ఇక్కడ మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి కిందికి వస్తే ఇలా ఇక్కడ మనకు ఒక కోడ్ ఉంటుంది. దాన్ని కాపీ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర పేస్ట్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ నేను అక్కడ వైట్ అనే ఉండేదాన్ని ఇక్కడ కలర్ కోడ్ తో నేను రీప్లేస్ చేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది. అంటే ఆ కోడ్ గ్రీన్ కలర్ ని మనకి సూచిస్తుంది. సో దట్స్ ఆల్. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో మీకు నచ్చిన ఇమోజీ కామెంట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ ద రిసోర్స్. ఫాలో చేస్తేనే కామెంట్ వస్తుంది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.